అరే ఎంతసేపు వార్తలు చూసినా కానీ ఇజుగు రావట్లేదు నాకా ఎందుకనో వార్తలు చెప్పి అమ్మాయి ఒకరు నైస్గా బాగానే ఉందా ఫిగరా అందుకు కాదంట చూస్తాను నేను ఉమా ట్రాట నీ కోళ్ళు వార్తలు చదువుతుంది చక్కగా చక్కగా చదువుతున్నామా వార్తలు ఇమ్యా చేసుకుంటే ఇట్లాంటి అమ్మిని చేసుకున్నాం పెళ్ళా. ఇంకొక తాజా వార్త. గ్యాస్ రబిడీ తాగినందున కొంతమంది దొంగలు నకిలీ గ్యాస్ని మార్కెట్లో వదిలారు. దానివల్ల రోగాలు వస్తాయి, జాగ్రత్త. ఒరే ఫస్ట్ గ్యాస్ అని అనుకున్న ఆగింది, మళ్ళీ నకిలీ గ్యాస్ కూడా మళ్ళీ తింటున్నా దొంగలంటావు. వరే నాయన ఈ దొంగలకు సొంత దొరకబోలేదా? ఏ దాంట్లో దూరేస్తారమ్మా ఇలా దొంగలా. అబ్బా ఏమ్మా ఏం కూర ఉండేవమ్మా? ఆకలి వేస్తా అందా పొద్దున్న తిన్నామా గుడి దోశ అత్తకాడ, ఇప్పుడు దాకా అరగలేదు అది. అయినా కానీ తినబోలే 20 గంట అవుతాను టైం అనవేమో చాలు కానీ. ఒరే గ్యాస్ లేదు రాబ్యా, ఏడుండేదిరా గ్యాస్ లేకపోతేనా? ఒరే నా మాట నువ్వు పోలీసు వాళ్ళ కాడ పోరా, పెద్ద ఇబ్బంది అయిపోయేటట్టుంది ఇదే, నువ్వు పోయినాయినా. ఒరే చిన్న ఆఫర్ కదా నాకు ఇదా. ఒరే మా అమ్మ బయటికి పంపించిందంటే అది కళ్ళ మాటే, కానీ ఈరోజు పంపించిందంటే అదృష్టం నాకు. నడిపుల మీదే కూర్చోందా. ఒరే మో నేను పోయి వచ్చే టయానికి మంచి అమ్మాయిని చూసి పెట్టు, పెళ్లి చేసుకుంటా. ఏమవుతా పోయేస్తా పోలీసు వాళ్ళ కాడికి. అసలు మందులేందో కథ ఏందో ఈ గ్యాస్ గొడవ ఏందో తేల్చుకొచ్చేస్తా ఒకటేసరి.